ఎల్పీయూ ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా ఎల్పీయూ స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. చూడటానికి నీళ్లు లాగే ఉంటాయి, కానీ నీళ్లు కావు. అవి రోగాలు తెచ్చే దారులు. కాసుల కోసం కక్కుర్తిపడి కలుషిత నీటినే మంచినీటిగా హాస్టల్స్, విద్యా సంస్థలకు సరఫరా చేసేస్తున్నారు. మాదాపూర్ సున్నం చెరువు నీరు అత్యంత కలుషితం అయిందని, తాగటం కాదు కదా ఇతర అవసరాలకు వాడినా ప్రమాదమే అని పీసీబీ నివేదికలు చెప్తున్నాయి. అయినా సరే అమాయకుల ప్రాణాలతో చెలగాటమాడుతూ కలుషిత నీటినే ట్యాంకర్ల ద్వారా సప్లై చేస్తున్నారు. నీటిని పంపిన వారికి కాసులు గలగలమంటే తాగిన వారు రోగాలతో సతమతమయ్యే ప్రమాదం ఉంది. సున్నం చెరువు నీరు కాలుష్యమయమైందని పీసీబీతో నీటి నాణ్యతను పరీక్షించింది హైడ్రా. ఈ నీటిలో సీసం, కార్డియం వంటి లోహాలు మోతాదులకు మించి ఉన్నాయని పరిశోధనలో వెల్లడైనట్టు చెబుతున్నారు హైడ్రా అధికారులు. నీటిని వినియోగించడం వల్ల ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతోందని పీసీబీ నివేదికలు చెప్తున్నా ఈ నీటినే యథేచ్ఛగా తరలించేస్తున్నారు అక్రమార్కులు. అసలు సున్నం చెరువు దగ్గర ఎలాంటి పరిస్థితి ఉంది, నీరు ఎలా ఉంది అనే దానిపై మరింత సమాచారం మా ప్రతినిధి సాయి కిరణ్ అందిస్తారు. మాదాపూర్ సున్నం చెరువు ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి భూగర్భ జల వనరులన్నీ కూడా పూర్తిగా కలుషితమైపోయినట్టు కూడా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు గుర్తించింది. అయితే ప్రస్తుతం మనం మాదాపూర్ సున్నం చెరువు ప్రాంతంలో ఉన్నాం. ఇక్కడ ఏదైతే దాదాపు 100ల కొద్ది వాటర్ ట్యాంకర్లు ఇక్కడికి వస్తున్నాయి. అసలు ఇక్కడికి ఏం జరుగుతుంది అనేటువంటిది చూస్తే ప్రైవేట్ ట్యాంకర్ల దందా అనేటువంటిది ఇక్కడ జరుగుతుంది. సో ఇక్కడ సున్నం చెరువు పరిసర ప్రాంతాల్లో అక్రమంగా బోర్లు వేసి అయితే ఆ చెరువులో ఉన్నటువంటి వాటర్ ను కొంత ఇక్కడికి డంప్ చేయడం, అలాగే అక్రమంగా బోర్లు వేసి ఆ నీటినన్నింటినీ కూడా ఈ విధంగా గుంతలు తవ్వి టార్పాలిన్ కవర్లు కప్పి ఆ నీరు ఇంకిపోకుండా చేసి ఇక్కడే ఒక కృత్రిమంగా ఒక చెరువు లాగా తయారు చేస్తున్నారు. వీటిని ఇక్కడ నుంచి మాదాపూర్లోని సమీప హాస్టల్స్ కి, హోటల్స్ కి వీటన్నిటి కూడా ఇదే నీరు సరఫరా చేస్తున్నారు. అయితే ఈ నీరంతా కూడా పూర్తిగా కలుషితమైనటువంటి వాటర్ గా కూడా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు గుర్తించింది. ఇటీవల హైడ్రా ఈ చెరువు పునరుద్ధరీకరణకు పనులు చేపట్టింది. అందులో భాగంగా అసలు ఇక్కడ ఉన్నటువంటి నీరు ఎంతవరకు అయితే సేఫ్ అనేటువంటి దానిలో భాగంగా పీసీబీని ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ ఉన్నటువంటి నీటి నాణ్యతను పరిశీలించగా కూడా ఇక్కడ అత్యధిక మోతాదులో అయితే ఉండాల్సినటువంటి లవణాల స్థాయి కంటే సీసం, కాడ్మియం, లోహం అయితే ఇట్లాంటి అన్ని కూడా భారీ స్థాయిలో ఉన్నాయి అనేటువంటిది కూడా చెప్తున్నారు. కొంతమంది స్థానికులు ఉన్నారు. చెప్పండి అన్న, ఇక్కడ అసలు ఏం జరుగుతుంది? ఇక్కడ ట్యాంకర్లు చూస్తున్నాం, వాటర్ చూస్తున్నాం, ఏం జరుగుతుంది ఇక్కడ? సార్ ఇక్కడ ఇంతకుముందు సున్నం చెరువులో వాటర్ ఉండేది సార్, బాగా వాటర్ ఉండేది. ఆ వాటర్ ఉన్నప్పుడు ఇట్లకి బోర్లు వేసేది. ఆ బోర్ల వాటర్ ట్యాంకీలకు నింపుకొని ట్యాంకీల నుండి తీసుకుపోయి మాదాపూర్లలో, అపార్ట్మెంట్లలో, కాలేజీలలో దాంట్లో పోసేది సార్. ఇప్పుడు ఇట్లకెళ్ళి సున్నం చెరువు మొత్తం ఖాళీ చేసిర్రు, నీరు మొత్తం తీసిర్రు, చెరువులో మట్టి తీసిర్రు కాబట్టి మంచిగా నీళ్లు ఏం లేవు దాంట్లో. ఇంట్లో నీళ్లు లేనందున బయటకు పోయి తెస్తున్నారు సార్. అమీన్పూర్, అక్కడ రుద్రారం అటు పోయి తెస్తున్నారు సార్. పెద్ద పెద్ద ట్యాంకర్లలో తెచ్చి ఇట్లా వంటి సంపులలో పోస్తున్నారు. ఇట్లా వంటి సంపులలో పోసి ఈ సంపులకి వెళ్ళి నింపుకొని బయట ట్రిప్పులు బయట వేసడానికి పోతున్నారు సార్. హాస్టల్ ఎక్కడ వేస్తారు అవి? మాదాపూర్లోనే సార్. ఓన్లీ మాదాపూర్ అయ్యప్ప సొసైటీ, నారాయణ కాలేజీ, చైతన్య కాలేజీ, హాస్టల్స్ ఉన్నాయి కదా సార్. ముఖ్యంగా హాస్టల్స్ కు, అపార్ట్మెంట్లకు దాంట్లోకి వేస్తారు సార్. అంటే ఇక్కడ నీళ్లు ఇక్కడ పోయడం, డంప్ చేయడం చేస్తే అక్కడ పూర్తిగా కలుషితంగా కనిపిస్తున్నాయి కదా. ఇంకా మరి ఏం చేస్తారు సార్? నీళ్లు లేనప్పుడు అక్కడ నుండి ఇక్కడ సంపు తవ్వడానికి, ఆ సంపు నీట్ గా పెట్టుకోవడానికి అవకాశం లేదు. ఇప్పుడు అక్కడ కొంచెం గుంత తీసిరు, ఆ గుంతలో తాటిపాలు కవర్ వేసిరు. ఆ కవర్ లోనే నీళ్లు పోస్తారు, లోపలికి ఇంకిపోకుండా నీళ్లు పోస్తారు. అందులో చిన్న మోటార్ వేసిరు. ఆ పెద్ద బండి తెచ్చి అందులో ఇడుస్తారు. అందులో నుండి చిన్న బండ్లకు నింపి చిన్న బండ్ల నుండి తీసుకుపోయి అక్కడ హాస్టల్ ఆర్డర్ల మీద ఇచ్చేస్తారు సార్. ప్రజల అవసరాలను వాటర్ ట్యాంకర్ల దందా చేసేటువంటి వాళ్ళంతా కూడా సొమ్ము చేసుకుంటున్నారని చెప్పొచ్చు. సో ఇక్కడ మనం చూస్తే భారీ స్థాయిలో ఏదైతే 100లాదిగా కూడా వాటర్ ట్యాంకర్లు ఇక్కడికి వస్తున్నాయి. మాదాపూర్, గుట్టల బేగంపేట, సున్నం చెరువు పరిసర ప్రాంతాల్లో కూడా ఉదయం నుంచి మొదలు పెడితే అర్ధరాత్రి వరకు కూడా, ఇంకా అర్ధరాత్రి అయితే ఇక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళు కూడా ఈ వాటర్ ట్యాంకర్ల స్పీడ్ ను చూసి కూడా భయపడే పరిస్థితులు ఉంటాయి. అయితే 1,00,000 లీటర్ల కెపాసిటీ వరకు కూడా ఉండేటువంటి వాటర్ ట్యాంకర్లను తీసుకొచ్చి సమీపంలో ఉన్నటువంటి హాస్టల్స్, ముఖ్యంగా పిల్లలు చదువుకునేటువంటి నారాయణ, చైతన్య, ఇంకా అనేక రకాల ప్రైవేట్ విద్యా సంస్థలు అన్ని ఉన్నటువంటి వాటి హాస్టల్స్ అన్నిటికీ కూడా ఇదే నీటిని సప్లై చేస్తున్నారు. మనం ఒకసారి నీటిని కనుక చూస్తే ఏ విధంగా కలుషితంగా ఉన్నది అనేటువంటి చూడొచ్చు. సో ఈ నీటినే పీసీబీ అధికారులు అయితే పరీక్షలకు పంపారు. పరీక్షలకు పంపగా కూడా ఇందులో ఉండాల్సినటువంటి స్థాయి కంటే అధిక స్థాయిలో అయితే కలుషితంగా ఉన్నాయి. రాగి, జింకు, సీసం, కాడ్మియం
కాడ్మియం, నికెల్, క్రోమియం లాంటి లోహాలన్నీ కూడా అధిక స్థాయిలో ఉన్నాయి. సో వీటిని వేడి చేసుకొని తాగినా కూడా ప్రమాదమే అనేటువంటిది ఎవరైతే నిపుణులు చెప్తున్నారు. ఎందుకంటే వేడి చేస్తే అందులో ఉన్నటువంటి లోహాలు ఇంకా బలంగా మారతాయి అనేటువంటిది కూడా చెప్తున్నారు. సో మరి ఇటువంటి నీరును తీసుకువెళ్లి హాస్టల్స్లలో వేస్తారు. హాస్టల్ విద్యార్థులంతా కూడా వారికి ఎటువంటి నీరు తాగుతున్నాం, ఎటువంటి నీటితో స్నానం చేస్తున్నాం అనేటువంటిది కూడా తెలియదు. సో ఇటువంటి వాటి వల్ల శరీరంలోని అనేక అవయవాల మీద ఇటువంటి ప్రభావం చూపుతుంది. ముఖ్యంగా ఆలోచన స్థాయి తగ్గడము, గుండె సంబంధిత వ్యాధులు, కిడ్నీల వ్యాధులు, ముఖ్యంగా కిడ్నీలు పూర్తిగా కూడా చెడిపోతాయి అనేటువంటి చెప్తున్నారు. సో మరి ఇప్పటికైనా కూడా ఇక్కడ ఉండేటువంటి రెవెన్యూ అధికారులు ఇక్కడ ఎటువంటి దందా జరుగుతుంది, ఎటువంటి నీటిని సప్లై చేస్తున్నారు అనేటువంటిది కూడా చూడాలి. ఎందుకంటే ప్రజలకు ఉన్నటువంటి నీటి అవసరాలను ఆసరాగా వాడుకొని ఎక్కడి నుంచో తీసుకొచ్చి ఇక్కడ వేయడం కావచ్చు. అలాగే మాదాపూర్ సున్నం చెరువు పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి అక్రమంగా బోర్లు వేసి అసలు ఇక్కడ ఈ లోపల అండర్ గ్రౌండ్ వాటర్ పూర్తిగా కూడా కలుషితంగా మారింది అనేటువంటిది పీసీబీ ఇప్పటికే నివేదికలు కూడా ఇచ్చింది. మరి దీన్ని బట్టేనా ఇక్కడ పూర్తిగా హైడ్రా ఇప్పటికే ఈ చెరువును పునరుద్ధరించి ఈ చెరువు ఉన్నటువంటి కలుషిత నీరన్నీ కూడా తీసేసి కొన్నేళ్లకైనా కూడా ఇక్కడ స్వచ్ఛమైన నీరు అండర్ గ్రౌండ్ వాటర్ వచ్చేలా చేస్తామనేటువంటి ఒకవైపు హైడ్రా చెప్తుంది. మరి అప్పటివరకైనా రెవెన్యూ అధికారులు ఏం చేస్తున్నారు, రెవెన్యూ అధికారులు ఇక్కడికి వచ్చేటువంటి వాటర్ ట్యాంకర్లను ఏ విధంగా వదిలేస్తున్నారు అనేటువంటిది కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు ప్రశ్నిస్తున్నారు. విడుదల సుధీర్తో కలిసి సాగినట్టు సాక్షి న్యూస్ మాదాపూర్ నుంచి.